ఎనీ స్ట్రెస్ కెన్ ఇంక్రీజ్ అవర్ షుగర్ లెవెల్స్. సో స్ట్రెస్ వల్ల షుగర్ ఎందుకు పెరుగుతుంది అంటే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ పెరిగిపోతాయి. స్ట్రెస్ హార్మోన్స్ అంటే కార్టిసోల్ కానీ, గ్రోత్ హార్మోన్ కానీ, ఇవన్నీ కూడా మన బాడీలో ఒక స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల పెరిగే హార్మోన్స్, అడ్రినలిన్, ఇవన్నీ కూడా అవన్నీ ఏం చేస్తాయి, మన యొక్క షుగర్ లెవెల్స్ని పెంచుతాయి. మన లివర్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యే షుగర్ని ఇంక్రీజ్ చేస్తాయి. అదే కాకుండా ఇన్సులిన్ని పని చేయకుండా కూడా అవి కాజ్ చేస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఈ విధంగా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి షుగర్ని ఇంక్రీజ్ చేస్తాయి. అదే కాకుండా మన బాడీకి మెంటల్ స్ట్రెస్సే కాకుండా ఫిజికల్ స్ట్రెస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే సపోజ్ లైక్ నైట్ డ్యూటీస్ కానీ, కొంతమంది నైట్స్ పడుకోకుండా ఉండటం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే ఈ కొన్ని గుడ్ హార్మోన్స్ అనేవి, అంటే మనకు ఒక రిథమ్ ఉంటుందండి మన బాడీకి, సర్కేడియన్ రిథమ్ అంటాం. ఆ రిథమ్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోయినందువల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరగడం సహజంగా జరుగుతుంది. నిద్ర టైంకి ప్రాపర్గా లేనందువల్ల కూడా మనకి మెలటోనిన్ అనే హార్మోన్ అప్ అండ్ డౌన్స్ అయిపోవడము, దానివల్ల మనకి ఏంటంటే షుగర్ వచ్చే అవకాశం. అంటే గుడ్ హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది, మన బాడీలో బ్యాలెన్స్ అనేది, హార్మోనల్ బ్యాలెన్స్ ఒకటి న్యాచురల్గా క్రియేట్ అయ్యి ఉంటుంది. సో ఆ న్యాచురల్గా ఉండే బ్యాలెన్స్ని మనం ఇంబ్యాలెన్స్ చేసినప్పుడు మనకి ఆబ్వియస్గా షుగర్ రిస్క్ అనేది పెరిగిపోతుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.